హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మొక్కజొన్న బూరెలండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఎంత కష్టపడ్డా ఎక్కడో మనకి ఆ కష్టానికి గల ప్రతిఫలం అయితే ఉండాలి అంటే ఆవగింజంత అదృష్టం అయితే ఉండాలి అని చెప్తుంటారు కదండి. ఆ అదృష్టం ఉందో లేదో మీరే చెప్పాలన్నమాట. అలా ఎందుకంటున్నానంటే నేను చాలా వీడియోలు చేశానండి. నేను వీడియోలు చేస్తే నా వ్యూస్ ఒక్కొక్క వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఒక్కొక్క వీడియోకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ రావట్లేదు అనమాట. అలా జరుగుతుంది. అందుకే ఎక్కడో ఆవగింజంత అదృష్టం ఉండాలి అని అనుకుంటున్నాను అనమాట. అందుకే మీకు అలా చెప్పాను. ఓకే, చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా మొక్కజొన్నలు అయితే నేను మొత్తం ఒలిచేసుకొని ఇలా ఒక బేషన్లో అయితే పోసుకున్నానండి. నేను కొలిచేసి పోసుకున్నాను అనమాట. కొలిచేది లేట్ అవుతుందని 4 కప్పులు అయితే వచ్చాయండి. నేను ఒక కప్పు చూపించాను మీకు. ఆ కప్పుతో 4 కప్పులతోనైతే ఇదే కప్పుతో 4 కప్పులు మొక్కజొన్నలు అయితే కొలిచేసుకున్నానండి. 4 కప్పులకి 2 కప్పులు బెల్లం అయితే పడుతుంది అనమాట. మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా బెల్లంతో పాటు మొక్కజొన్నలు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. నేను మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి అయితే చూపిస్తాను. మనకి ఈ విధంగా రావాలన్నమాట. కొద్దిగా జావ అవుతుందండి, ఎందుకంటే మనం బెల్లం కలుపుతాం కదా, అందుకే కొద్దిగా జావ అవుతుంది. అప్పుడు మనం ఒక 1/2 కప్పు, అదే కప్పుతో ఒక 1/2 కప్పు రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, బియ్యపిండి కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1/2 కప్పు కూడా కొద్దిగా వేసుకుంటూ మనకి ఒక ఉండలాగా లడ్డూలాగా ఫామ్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. 1/2 కప్పే పర్వాలేదు, కొద్దిగా ఎక్కువ పట్టినా కానీ వేసుకోండి. ఈ విధంగా మనకైతే రావాలి. ఇలా వచ్చినప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని ఒక బాండి తీసేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఇలా అనమాట వేట్ చేసుకున్న తర్వాత మనం గారెలకి ఎలా వేసుకుంటామో అలానే ఒక క్లాత్ అయితే తీసుకొని, కాటన్ క్లాత్, దాని మీద వేసుకోవచ్చు. లేదు మేము ఆకుల మీద వేసుకుంటామన్నప్పుడు ఆకుల మీద అయినా వేసేసుకోవచ్చండి. ఇలా గారెలాగా వేసుకోవాలి. మనం ఏంటంటే ఇక్కడ గారెలకు హోల్ పెట్టేసుకుంటాము, బూరెలకైతే హోల్ అయితే అవసరం లేదండి. హోల్ పెట్టకూడదు. ఇలానే మనం చేసేసుకొని అప్పాలు వేసేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ మొక్కజొన్న బూరెలు రెడీ. అమ్మ చెప్పిన రెసిపీ అనమాట. మా అమ్మ అయితే వాళ్ళ చేలో పండినవి మాకైతే పంపించారనమాట మొక్కజొన్నలు. వాటిని వేస్ట్ చేయటం ఎందుకని ఇలా అయితే ఎప్పుడు అమ్మ చేసేటప్పుడు చూడటం తప్పితే నేను ఎప్పుడు చేసేదాన్ని కాదండి. ఫస్ట్ టైం అయితే చేశాను. టేస్ట్ చాలా బాగుందండి. ఇంకొకటి ఏంటంటే మేడం అక్క మాకు ఎక్కువ అవుతుంది బెల్లం అనుకుంటే, స్వీట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు 1/2 కప్పున్నర బెల్లం వేసుకోండి, సరిపోతుంది. స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు అనమాట. ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా స్వీట్నెస్ అయితే ఉంటుంది అనమాట. అంతేనండి. నేను ఆల్రెడీ కొలతలు కూడా చెప్పాను కదా. 4 కప్పులు మొక్కజొన్నలకి మనం 2 కప్పులు బెల్లం, అంతేనండి. ఇందులో మనం ఏం వేసే పని లేదు. లైట్గా టేస్ట్ కోసం కొద్దిగా చిటికెడైతే సాల్ట్ అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. ఇందులో చిట్కాలు ఏమీ లేవన్నమాట. ఇంతే సింపుల్గా మనకి బూరెల్లాగా ఇలా ఉబ్బుతాయి, అవే మనకి ఇలా పొంగుతాయి అన్నమాట. చూసారా, మనం ఏం చేయవసరం లేదు. కొద్దిగా మందంగా చేసుకొని వేసేసుకోవడమే. మరీ మందమైనా కానీ లోపల బాగుండదండి. ఇలా వేసేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటాయన్నమాట. అంతేనండి, టేస్టీ అండ్ ఈజీ మొక్కజొన్న బూరెలు రెడీ. అమ్మ చెప్పిన సీక్రెట్ అనమాట. కొంతమందికి సిటీలో ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చండి. పల్లెటూరులో అయితే అందరూ చేసుకుంటూనే ఉంటారు. చాలా బాగున్నాయండి. నేను టేస్ట్ చేసిన తర్వాత మీకైతే ఏ వీడియో అయినా ఇస్తానన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీ సబ్స్క్రైబ్ వల్లే నేను వేరే వీడియోలు చేయగలుగుతాను.